హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, ఫాస్టింగ్. చాలామంది లోకంలో భక్తిపరులు, అంటే భక్తి అధికమవుతుంది. భక్తికి నిదర్శనంగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం చేయాలనుకుంటారు. కానీ ఆ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఉపవాసం అనేది పెద్దలు చేస్తున్న విధానాన్ని బట్టి పిల్లలు దాన్ని ఆచరిస్తూ ముందుకు సాగిపోతుంటారు. కానీ ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఏమిటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనే యొక్క విషయాలు చాలామందికి తెలియదు. దీనికి ధర్మశాస్త్రాలు ఎంత ప్రాధాన్యత వహిస్తున్నాయనే విషయం కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో కూడా దైవ భావన, భక్తి అనేది అధికంగా ప్రబలి ఉంటుంది. దానికి నిదర్శనంగా ఆ భక్తిని మరింత వృద్ధి చెందించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి అనుకుంటారు. చాలామంది ప్రస్తుత సమాజంలో ఉపవాసం చేసేవారు అందరూ కూడా ఏంటంటే దేవుడు కోరికలు తీరుస్తాడని, చాలామంది పెళ్ళిళ్ళు కావాలని, జాబులు రావాలని, అధికంగా డబ్బు సంపాదించుకోవాలని, చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి చెందాలని, వీటన్నిటికీ కూడా దేవుడికి దండం పెట్టుకుని లేదా ప్రార్థన చేసుకుంటూ ప్రతిఫలంగా ఉపవాసం ఉంటాను, నాకు ఇవన్నీ సమకూర్చండి అని వ్యాపార రీత్యా లావాదేవీలు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి ధర్మశాస్త్రాల్లో ఉపవాసం గురించి ఏం చెప్తున్నాయంటే, ఉపవాసం ప్రాధాన్యంగా సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే మనిషి యొక్క శరీరానికి చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉపవాసం. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వాలి, నోటి ద్వారా తీసుకుంటాం, పళ్ళు నవలాలి, గొంతు మింగాలి, అవి పొట్టలోకి చేరాలి, తద్వారా అక్కడ డైజెషన్ ప్రాసెస్ అంతా కూడా జరిగి తర్వాత అది బయటకు వెళ్ళిపోవాలి. వీటన్నిటికీ కూడా శరీర భాగాలన్నీ కూడా చాలా శ్రమ పడుతూ ఉంటాయి. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగేటువంటి ప్రాసెస్ ఇదంతా కూడా. ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నారో, ఉపవాసం ఉన్న రోజునంతా కూడా మీ యొక్క శరీర భాగాలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. నోరు కానీ, పళ్ళు కానీ, గొంతు కానీ, కడుపు కానీ, జీర్ణశయం కానీ, ప్రేగులు కానీ, లివర్ కానీ, ప్రతి ఒక్క అవయవం కూడా చాలా రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకు? మీరు ఉపవాసం ఉంటూ ఏమీ తినకుండా ఉండడం వల్ల. దాని ద్వారా ఎప్పుడైతే అవయవాలు రెస్ట్ తీసుకున్నాయో ఆరోగ్యవంతంగా తయారవుతూ ఉంటాయి, బలహీనం అనేది తగ్గుతూ ఉంటుంది. దీని ద్వారా సైంటిఫిక్గా కూడా ఉపవాసం మనిషి యొక్క శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఉపవాసం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అధికంగా ఎవరికైతే ఫ్యాట్ అనేది పెరిగిపోతుందో, బెల్లీ ఫ్యాట్ కానీ, సైడ్ కానీ, లేదా అధికంగా ఫ్యాటీ లివర్ కానీ, బాడీలో ఎక్కడైతే కొవ్వు పెరిగిపోతుందో, ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉన్నారో శరీరానికి తగినంత శక్తి అవసరం కాబట్టి ఈ కొవ్వు రూపంలో పెరిగిపోయినటువంటి ఇదంతా కూడా అది శక్తి రూపంలో మార్చుకుని శరీరం ఆహారంగా తీసుకుంటుంది. దీని ద్వారా మనిషి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అవయవాలన్నీ రెస్ట్ తీసుకుంటాయి, అధికమైన అనవసరమైన ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది, మనిషికి అనేక రకాలుగా ఆరోగ్యవంతంగా ఉంటాడు, బ్రెయిన్ అంతా కూడా చాలా ఉత్తేజంగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా దీనికి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే ధర్మశాస్త్రాలు చూసుకున్నట్లయితే చాలామంది అవసరాల రీత్యా దేవుడికి మొరపెట్టుకుని ఉపవాసం ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్క ధర్మంలో కూడా, హిందూ ధర్మంలో కానీ, క్రైస్తవ ధర్మంలో కానీ, ముస్లిం ధర్మంలో కానీ, ఇస్లామిక్ ధర్మంలో కానీ, సిక్కు ధర్మంలో, ప్రతి ఒక్క ధర్మంలో కూడా కంపల్సరీ ఉపవాసం అనేది ప్రాముఖ్యత ఎంతగానో సాధించుకుని ఉంది. హిందూ ధర్మంలో చూసుకున్నట్లయితే చాలామంది వారాల వారీగా, కొంతమంది సోమవారం అని, కొంతమంది శనివారం అని, రకరకాలుగా వాళ్ళ టైమింగ్ని బట్టి, వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి ఉపవాసం ఉంటూ ఉంటారు. అదేవిధంగా క్రైస్తవ మతంలో చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం కూడా కటుక ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మంచినీరు కూడా ముట్టుకోకుండా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవ మతంలో సంవత్సరానికి ఒకసారిగా శ్రమల దినాలని యేసుక్రీస్తు వారు వారి యొక్క జీవితంలో అనుభవించినటువంటి కష్టాలను ఎన్నో తలుచుకుంటూ, అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా దేవునికి పైన యెహోవా తండ్రికి
ఉపవాస రీత్యా మొరపెట్టుకోవడం కోసం 45 రోజులు కఠిన ఉపవాసం చేశారనేది బైబిల్లో ఆధారం చూపిస్తుంది. అదేవిధంగా ఇస్లామిక్ ధర్మం కూడా ప్రతి సంవత్సరం కూడా నెల రోజులు ఉపవాసం అంటే కఠిన ఉపవాసాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే ఆరోగ్యం కుదిరిపడుతుంది. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రాల ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మహానీయులు చెప్పిన ఆధారం ఏంటని చూసుకున్నట్లయితే ఉపవాసం మనిషికి ఏకాగ్రతను పెంచుతుంది, ప్రాముఖ్యతను పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అదేవిధంగా ఉపవాసం చేసే వారిలో ఎక్కువగా ఓర్పు సహనం అనేది కలుగుతుంది. ఎదుటి వారి యొక్క ఆకలి బాధ తెలియడం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉపవాసాన్ని చెప్తూ ఉంటారు. చాలామంది భూమి మీద ప్రతి ఒక్కరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏమున్నా లేకపోయినా కొడుకుకి గుప్పిడి మెతుకులు ఆహారం కోసం మాత్రమే మనిషి జీవిస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆకలి బాధ చాలామందికి తెలియదు. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అధికమైన వాళ్ళు ఆహారాన్ని వృధా చేస్తూ టేస్ట్ కోసం చూస్తూ పారేసే వాళ్ళు ఉన్నారు. అవే గుప్పిడి మెతుకులు దొరికితే కంటికి అద్భుతంగా కనబడి అవి కడుపు నింపుకోవడానికి ఎంతగానో ప్రాధాన్యపడే కొన్ని జీవులు కూడా ఉన్నారు. అందుకనే ఎదుటి వారి యొక్క బాధ మనకు తెలియడం కోసం ఉపవాసం ఉండడం వల్ల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అనేది ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది. దానితో పాటుగా ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళకి దాహం వేస్తుంది, ఆకలేస్తుంది సమయం అయినప్పుడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏకాగ్రత అంతా కూడా దేవుడి వైపు మళ్ళుతుంది. దేని ఉద్దేశం అయితే మనం ఉపవాసం చేస్తున్నామో ఆ ఉద్దేశం రీత్యా దేవుడిని క్షణం క్షణం తలుచుకుంటూ ఆయనకి దండం పెట్టుకుంటూ లేదా ప్రార్థనలు చేసుకుంటూ నమాజులు చేసుకుంటూ ఎంతోమంది దేవుడికి అతి దగ్గరగా చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఈ యొక్క ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది. ఉపవాసం అనేది మీరు గంట చేయండి, పూట చేయండి, రోజు చేయండి. కానీ ఉపవాసం చేసినప్పుడు నిష్టగా చాలా ప్రాముఖ్యంగా ప్రాధాన్యత వహిస్తూ కట్టుదిట్టంగా ఉండాలన్నమాట. చాలామంది ఉపవాసం ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు, మంచిలు తాగేస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు, టైం అవ్వకుండానే అన్ని తినేస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటారు, అశ్లీలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఉపవాసం ఉంటారు, సెల్లో రకరకాల వీడియోలు చూస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటారు, ఎదుటి వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు, ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపుతో చూస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు, డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు, ప్రపంచంలో కావలసిన అన్ని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి ఒక విశ్వాసి ఉపవాసం ఉండదలిస్తే ప్రపంచాన్ని ఆలోచనలోను మనసులోను మన కంటి చూపుతో కూడా అన్ని వదిలేసుకుని మనిషి యొక్క జీవితం అశాశ్వతం. ఏ క్షణమైనా సరే మనం చనిపోయి ఈ దేహాన్ని ఇక్కడ వదిలేసి మన ఆత్మను దేవుడికి అంకితం చేయాలని యొక్క సద్బుద్ధితో ఉన్నవాడు నిష్టగా ఎటువంటి దుర్బుద్ధి లేకుండా పరిపూర్ణమైన పవిత్రమైన ఉపవాసాన్ని ఆచరిస్తాడు. అలాంటి ఉపవాసాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత ఆ ఉపవాసానికి ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అంతేగాని భూలోకంలో డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పేరెంటాలు కావాలి, నాకు ఇంకా లగ్జరీ లైఫ్ కావాలి, సుఖ సంతోషాలు కావాలి, వీటి కోసం నువ్వు చేసే ప్రార్థనలు కానీ, ప్రతిఫలాలు కానీ, లేదంటే ఉపవాసాలు కానీ ఏవి కూడా స్వీకరించబడవు. దానివల్ల నీకు ఆకలి దప్పులు పొందుకోవడం తప్ప కొంచెం కూడా ఉపయోగం అనేది ఉండదు. ఇది ఈ యొక్క ధర్మశాస్త్రాలు కానీ, సైంటిఫిక్గా కానీ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత. దీని సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఉపవాసం చెయ్యాలా వద్దా, ఎలా చెయ్యాలి, దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం యొక్క విలువ తెలుసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.